నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఫిబ్రవరి 23, 2026 నుండి 2026 ఏప్రిల్ 2 వరకు కుంభరాశిలో కుజుడు మరియు రాహువుల కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యోగం అత్యంత శక్తిమైనది మరియు ఉగ్రమైనదిగా పరిగణించబడుతుంది అని చెప్పబడింది. కుజుడు శక్తికి ప్రతీక అయితే రాహువు భ్రమకు ప్రతీక కావడంతో ఈ సమయంలో సమాజంలోనూ మరియు వ్యక్తులలో కూడా పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది అనేది చెప్పటం జరుగుతోంది. ఇక ఆ ప్రభావాలు, కుజ అంగారక ప్రభావాలు 12 రాశుల వారిపై ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది ఇందులో తెలుసుకుందాము. ఈ 40 రోజులు కుజుడు రాహువు కలిసి కుంభరాశిలో ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 4 వరకు కూడా, ఏప్రిల్ 2 వరకు కూడా 40 రోజుల పాటు కుంభరాశిలో ఈ ఇద్దరు కంజంక్షన్లో ఉండటం జరుగుతుంది. దీనిని అంగారక యోగంగా చెప్పుకున్నాము. అయితే ఈ కొన్ని రాశుల వారికి అదృష్టం కలిగితే ఈ యోగం వలన మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. అవి 12 రాశుల వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు అనేది చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి అనుకూల సమయం అనేది చెప్పవచ్చు. మేషరాశికి 11లో ఈ అంగారక యోగం జరుగుతుంది. అయితే ఆదాయం పెరుగుతుంది, పదోన్నతులు మరియు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మేషరాశి వారికి అనుకూలం. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి 10లో ఈ అంగారక సంచారం జరుగుతుంది. కాబట్టి కెరీర్లో మార్పులు వస్తాయి, ఆస్తి వివాదాలు కూడా పరిష్కారానికి వస్తాయి అనేది సూచించవచ్చు. ఇక తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి 9లో ఈ అంగారక యోగం జరుగుతుంది. వీరికి ఆర్థిక సమస్యలు తీరుతాయి అనేది చెప్పచ్చు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మిథున రాశి వారికి కూడా చాలా బాగానే ఉంది అనేది ఈ యోగం అనేది చెప్పచ్చు. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమంలో ఈ అంగారక యోగం, అంటే కుజుడు రాహు అష్టమంలో సంచరించేటప్పుడు కర్కాటక రాశి వారికి చాలా అననుకూలంగా ఫలితాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగాను మరియు ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వీరికి అనుకూలంగా లేదు కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశి. సింహరాశిని అనుసరించి ఈ అంగారక యోగం సప్తమంలో జరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్లో అవకాశాలు అయితే రావచ్చు అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక కన్యారాశి. కన్యారాశిని అనుసరించి ఈ అంగారక యోగం పంచమంలో జరుగుతుంది. అంటే శత్రువుల విషయంలో జాగ్రత్త, అనవసర వాదనలకు దూరంగా ఉండాలి అనేది కన్యారాశి వారికి సూచిస్తుంది. ఇక తులారాశి. తులారాశి నుంచి కన్యారాశి వారికి 6లో ఈ కుజరాహువుల సంచారం కుంభరాశిలో. శత్రువుల విషయంలో జాగ్రత్త పడాలి కన్యారాశి వారు. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. వీరి వాక్యే వీరికి శత్రుత్వంగా మారుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక తులారాశి. తులారాశి వారికి పంచమంలో ఈ రాహు కుజ సంచారంకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది సూచించవచ్చు. ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ కూడా సంతానానికి సంబంధించిన ఆందోళనలు ఉండవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి 4లో కుజరాహువుల సంచారం యుతికి ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. మంచిగా సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ కుజ రాహువుల కలయిక వల్ల అనేది ఈ వృశ్చిక రాశి వారికి, ఈ విధమైన ఉద్యోగస్తులకి
మంచి అనుకూలంగా ఉంది అనేది సూచిస్తుంది. ఇక ధనస్సు రాశి నుంచి తృతీయంలో కుజరాహులు సంచారం జరుగుతుంది. వీరికి అదృష్టం కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అనేది సూచిస్తుంది. ఇక మకర రాశి నుంచి అనుసరించి ద్వితీయంలో కుజరాహు సంచారాలకి, ఈ అంగారక యోగానికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, విద్యార్థులకి అనుకూల సమయం అనేది సూచించవచ్చు. ఇక కుంభరాశి, ఈ యోగం మీ రాశిలోనే ఏర్పడుతున్నందున కోపం, అహంకారం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మరియు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఈ కుంభరాశి వారికి అనుకూలంగా లేదు ఈ అంగారక యోగం అనేది సూచించడం జరుగుతుంది. ఇక మీనరాశి వారికి వ్యయ స్థానంలో ఈ అంగారక యోగం, కుజరాహువులు, ఖర్చులు పెరుగుతాయి, నిద్రలేమి సమస్యలు ఉంటాయి, మానసిక ఒత్తిడికి గురవుతారు అనేది ఈ అవకాశాలు ఇవన్నీ కూడా గోచారంలో చెప్పవచ్చు మీనరాశి వారికి. ఇది ద్వాదశ రాశుల వారికి, ముఖ్యంగా మేజర్గా చాలా రాశుల వారికి అనుకూలంగా ఉంది. 3-4 రాశుల వారికి మాత్రమే ప్రతికూలతలు ఉన్నాయి అనేది సూచిస్తుంది, పైన వివరించడం జరిగింది. ఇక ప్రమాద సూచనలు అంటే అంగారక యోగం సమయంలో కుంభం, వృశ్చికం, మీనరాశుల వారు వాహనాలు నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీరు రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు లేదా గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ 40 రోజులలో సంచారానికి అనేది చెప్పటం జరుగుతుంది ఫలితాలుగా. ముఖ్యంగా కుంభరాశి వారు వేగంగా వాహనాలు నడపకూడదు అనేది సూచించడం జరుగుతుంది. ఈ ప్రమాద సూచనలు అందరూ కూడా నోట్ చేసుకోవాల్సిందిగా గమనించుకుని జాగ్రత్తగా గమనింపులో ఉంచుకోవాలి. ఈ 40 రోజుల పాటు కుంభరాశి వారు మరి అతి జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. రోడ్డు మీద, ఇంట్లో కూడా ఏదైనా గృహోపకరణాలు గుచ్చుకునే లాంటి వస్తువులతో కూడా ప్రమాదాలు సూచించవచ్చు, అగ్ని ప్రమాదం కూడా సూచించవచ్చు. ఇంటా బయట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 40 రోజులు కూడా అనేది పైన సూచించిన రాశుల వారందరూ కూడా. ఇక దీనికి పరిహారాలు, ఈ 40 రోజుల్లోనూ ప్రతికూలంగా ఉన్నవారు, అనుకూలంగా ఉన్నవారు కూడా ఈ పరిహారాలు చేసుకున్న ఇంకా మంచి ఫలితాలకి, ప్రతికూలతలు తగ్గి అనుకూలతలకి అనేది సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రహాల ప్రతికూల ప్రభావం అయితే తగ్గించుకోవటానికి హనుమాన్ చాలీసా, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. ఇది కుజుని ప్రభావాన్ని తగ్గిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక మంత్ర జపం ఓం రాం రాహవే నమః మరియు ఓం అం అంగారకాయ నమః మంత్రాలను జపించండి. దానాలు మంగళవారం రోజున ఎర్రటి కందిపప్పు లేదా ఎర్రటి వస్త్రాలను దానం చేయండి. ఇక శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. ఇక ధ్యానం, రోజుకు 20 నిమిషాల పాటు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయండి. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది అనేది. ఈ సాధారణ పరిహారాలు ఇంటిలోనే చక్కగా చేసుకుని ఈ ప్రతికూలతలను తగ్గించుకుంటారని ఆశిస్తూ సర్వేజనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. ధన్యవాదములు.